పూజ కోటి సమం స్తోత్రం. కోటి పూజలు ఎవరైతే చేస్తారో, శ్రద్ధగా వినండి, కోటి పూజలు ఎవరైతే చేస్తారో వారు ఒక స్తోత్రం చదివిన దానితో సమానం, అంతే అన్నాడు. పూజ అంటే ఏంటిది అసలు? ఒక దేవుని ప్రతిరూపం, ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని పసుపు కుంకుమ వేసి, గంధం పెట్టి, కుంకుమ పెట్టి, వస్త్రం వేసి, అరటిపండు ప్రసాదం, దీపం, అగరబత్తి పెట్టి మొక్కడు. మొక్కి ఆయన కన్నీ ఇచ్చి లాస్ట్కి ఒకటి ఇస్తాం, దాని పేరే కోరిక. ఇది ఇచ్చి చివరికి మొక్కుతాం, దీని పేరు పూజ. ఈ పూజలు ఎన్ని చెప్తున్నాడు? కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రంతో సమానము అన్నాడు భగవానుడు అర్జునితో చెప్తున్నాడు. అంటే పూజకి శక్తి ఉంది, కానీ ఎంత ఉంది? కొంచెం. పూజ అంటే ఏంటిది? మెట్టు, ఒకటే మెట్టు. స్తోత్రం అంటే ఏంటివి? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఈయనదేనా? క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగరామేశ్వరం దాసీభూత సమస్త దేవా వనితాం లోకైక. ఇలాంటి అన్నీ ఏంటి? స్తోత్రాలు. అంటే పంతులు పాడే ప్రతిదీ స్తోత్రం. గుడిలో పంతులు పాడతాడు కదా, శ్రీ వెంకటేశ్వర, అయ్యప్ప మీద, గణపతి మీద, అందరి దేవుళ్ళ మీద పాడే స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో కోటి పూజలు చేస్తే ఆ ఒక్క స్తోత్రంతో సమానము అన్నాడు. మరి పూజ స్థాయి ఎంత ఉందో చెప్పాడు భగవానుడు. స్తోత్రం దానికంటే గొప్పదంట. మనం పాడుతున్నామా లేదా? శుక్లాంబరధరం, లక్ష్మీ మంత్రాలు చదువుతాం, పూజ చేస్తాం, స్తోత్రం చదువుతాం. ఒక జన్మ మొత్తం పూజ చేస్తాము, ఒక జన్మ మొత్తం స్తోత్రాలు చదువుతాము. తర్వాత ఏం చెప్పిండు? కోటి స్తోత్రం సమం జపః. కోటి స్తోత్రాలు ఎవరైతే చదువుతారో ఒక రోజు, ఒక గంట జపమాలతో తింపిన దానితో సమానం అన్నాడు. ఇప్పుడు పూజ అనేది పసిపిల్లల లాంటిది. అంటే మనం తొలి జన్మ, ఆత్మ చిన్నగా ఉంటుంది, దాని ఆత్మస్థితి చిన్నగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? పూజలు చేయాలి. ఏం చేయాలి? ఏం తెలియదు ఆత్మకి. తర్వాత ఆత్మ ఎదుగుదల పెరుగుతున్న కొద్ది ఏం చేయాలి? స్తోత్రాలు పాడాలి. తర్వాత ఆత్మ ఇంకా కొంచెం ఎదిగినాక ఏం చేయాలి? అది నీ దగ్గరికే వస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉంటావో ఆ స్థితి నీ దగ్గరికి వస్తుందండి. అప్పుడు జపం దీక్ష తీసుకుంటాం, దీక్ష తీసుకొని రోజు జపం చేస్తాం. అంటే అప్పుడు నీ ఆత్మ ఏమైంది? ఒక ఎదుగుదల. శరీరంతో సంబంధం లేదండి భగవంతునికి, నీ ఆత్మతో సంబంధం ఉంది. కాబట్టి చిన్న ఆత్మ పూజ చేస్తుంది, కొంచెం ఎదగగానే స్తోత్రం పాడుతుంది, ఇంకొంచెం ఎదగగానే అది జన్మలు చేస్తుంటాం, ఒక జన్మలో ఏది జరగదండి. ఎప్పుడైతే జపం చేయడం అయిపోతుందో అప్పుడు ధ్యానం దొరుకుతుంది. ధ్యానము అందరికీ దొరకది, అర్హత రాదు. అందుకని ఇక్కడ ఏం చెప్తుండు? కోటి స్తోత్రాలు. ఒక జీవితం సరిపోతుందండి? ఒక జన్మ సరిపోతుందా చదవడానికి? చదువుతామా? కొన్ని చదువుతాం. కోటి పూజలు చేయలేము ఒక జన్మలో. అందుకే మళ్ళా జన్మెత్తి కోటి పూజలు అయ్యేంత వరకు పూజ చేస్తూనే ఉంటాము. అలా ఎన్నో జన్మలు పూజలు చేస్తాం. ఆ పూజలు అయిపోయిన వాళ్ళకి మళ్ళీ జన్మెత్తి మళ్ళీ స్తోత్రాలు వాడడానికి వస్తాం. మీకు పాటలు మంచిగా వాడొస్తుంది, లలిత సహస్రనామాలు చెప్తారు, విష్ణు సహస్రనామాలు చెప్తారు. వాళ్ళు ఎవరు? ఈ పూజలు అయిపోయిన వాళ్ళు. మీకేం అర్థమైతలేదు? మీరేమనుకుంటారు? మళ్ళీ పూజ దగ్గర పోతుండు. కానీ మీరు గొప్ప స్థితికి వచ్చిండు, ఎదిగిండు ఒక స్థితి. అది కూడా ఒక పూజే. స్తోత్రం పూజ కంటే గొప్పది స్తోత్రం. తర్వాత కోటి స్తోత్రాలు అయ్యేంత వరకు నువ్వు జపం దగ్గరికి రావు. ఆ జన్మలన్నీ ఎత్తిన తర్వాత మళ్ళీ కోటి స్తోత్రాలు అయిపోయినాక అప్పుడు జపానికి సంబంధించిన జన్మనెత్తుతావు. అప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకొని ఒక మాల తెచ్చుకొని రోజు 2 సార్లు జపం చేస్తావు. ధ్యానం చేయవు, జపమే చేస్తావు. ఆ కోటి గురువిచ్చిన
మంత్రం ఏదైతే ఉందో అది 1,000,000 సార్లు ఎప్పుడైతే ఎన్ని జన్మలలో అయిపోతుందో అప్పుడు ధ్యానం దొరుకుతుంది. ఇంత గతం ఉందండి మన దగ్గర. అందుకనే ఉత్తర గీతలో ఏం చెప్పిందంటే మనం సత్యం తెలుసుకోమని చెప్తున్నాడు భగవంతుడు. నువ్వు కొన్ని జన్మలు పూజ చేస్తావు, కొన్ని జన్మలు స్తోత్రాలే వాడతావు, కొన్ని జన్మలు చూడండి ఒక పంతుల కంటే ఎక్కువ మంచిగా వాడతారు కొందరు. అద్భుతంగా అనిపిస్తారు, గొంతు వింటే హాయిగా అనిపిస్తారు. వాళ్ళు పూజలు అయిపోయినాయి అక్షేషింగ్లు వాళ్ళు. కొందరు మంచిగా మౌనంగా అద్భుతంగా జపం చేస్తారు. మళ్ళీ కొందరు ఏం చేస్తారు, జపం 1,000,000 జపాలు అయిపోయిన తర్వాత అప్పుడు మామూలు గురువుని దాటి ఆత్మ గురించి పరమాత్మ గురించి చెప్పే ఏకైక గురువు సద్గురువు. ఆ గురువు దగ్గరికి ఆ ప్రకృతే మనల్ని పట్టుకపోతుంది. అక్కడికి ఒక మనిషి రూపంలోనో ఒక రోగం రూపంలోనో నన్ను ఎలా పట్టుకపోయిందంటే ఒక రోగం రూపంలో ఆ గురువు దగ్గరికి తీసుకెళ్ళింది. నాకు 2 గురువులు కలిసిందండి ఒకటే రోజు. నాకు దర్శనం ఇచ్చింది ఫస్ట్ రోజు బ్రహ్మర్షి పితామహపత్రిజీ, పులాజీ బాబా. వీళ్ళిద్దరూ కూడా నాకు ఒకటే రోజు హితబోధ చేసింది. ఇద్దరు మళ్ళీ ఒకటే జ్ఞానాన్ని ఇచ్చింది. అలా మనము ఇలా ధ్యానం దగ్గరికి వస్తామండి. ధ్యానం దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు పూజ అవసరం ఉండదు. చేసేసి వచ్చినావు నువ్వు, మేము వద్దని చెప్పట్లేదు, చేయడం అయిపోయింది నీ జన్మలు. ఎందుకంటే నువ్వు చిన్న పిల్లనిగా ఉండి 7 సంవత్సరాలు పెరగడం అంటే స్తోత్రం, 21 సంవత్సరం అంటే జపం, 28 సంవత్సరాలు అంటే ధ్యానం. మళ్ళీ 28 సంవత్సరాలు పోయి నేను చిన్నపిల్లనిగా అవుతా అంటే ఊరుకుంటావా నువ్వు? అసలు అవుతామా? మన శరీర స్థితి ఎలా ఎదుగుతుందో మన ఆత్మస్థితి కూడా అలా ఎదిగి ధ్యానానికి దగ్గరవుతామమ్మ. అందుకనే మనం ఇవన్నీ చేసి వచ్చిన వాళ్ళం. ఏ భగవంతుడైతే జ్ఞానాన్ని బోధించాడో ఆ భగవంతుడు ఏం చెప్పిందంటే నీ జన్మ ఆఖరి జన్మ కావాలంటే నేను ఏ జ్ఞానం ఇచ్చానో ఆ జ్ఞానం నీకు వస్తే తప్ప నీకు ఆఖరి జన్మ రాదు అని చెప్పిండంటే అంత తొందరగా పరమాత్మ దారి దొరకదు కదా. అందుకనే పూజ, అందుకని స్తోత్రం, అందుకని జపం, తర్వాత ధ్యానం. ధ్యానం కూడా ఎన్ని జన్మలు చేయాలో తెలుసా మేడం? ఈ జన్మలో నీకు ధ్యానం దొరికిందనుకో, ఒకవేళ ఈ జన్మలో నువ్వు చిన్న పిల్లనిగా, నా కొడుకు 5 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ధ్యానం దొరికింది. మరి నాకెప్పుడు దొరికింది? 30 ఏళ్ళకు దొరికింది. ఇప్పుడు ఎవరి పెద్దోళ్ళు? నా కొడుకు పెద్దోడు. ఏ స్థితిలో? ఆత్మస్థితిలో పెద్దోడు. శరీర స్థితిలో నేను పెద్ద. భగవంతునికి ఏం కావాలా? ఆత్మస్థితి కావాలా. అప్పుడు ప్రతిదీ వాడు చెప్పేవాడు చిన్నప్పుడు మా ఇంట్లో, అమ్మ మాంసాహారం పాపాహారం అని చెప్పిండు నా కొడుకు. ఈ విషయం మీకు చెప్పిన పాత వాళ్ళకి. మా చిన్నోడు ఏం చేస్తుండే అంటే, అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు మాంసాహారం వస్తే చాలు ఇంట్లోకి నరకం చూపించేవాడు నాకు. అమ్మాయి తినద్దు, ఎవడు తెచ్చిండే వాళ్ళకి అంటి పెట్టు, అసలు తాత తెచ్చిండా తాతకు పెట్టు, బాబాయ్ తెచ్చిండా బాబాయ్ పెట్టు, నాన్న తెచ్చిండా నాన్నకు పెట్టు, కానీ నాకు పెట్టకు, ఇది నేను తినా, ఇది పాపం 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 అని చెప్పి నాకు సుక్కలు చూపించింది. కానీ మూర్ఖులమ్మని. అసలు తల్లి అంటే మనకు తెలియదండి. అప్పుడు తెలియలే. నాకు రోగాలు ఎక్కువైపోయిన తర్వాత గురువు చెప్తే నమ్మిన. వీడు కొడుకే కదా అని ఆలోచించిన నేను ఎంత పాపం చేసినో. వీడు కొడుకే కదా, వీడు నా పుట్టినోడు నాకెప్తాడా అన్న స్థితిలో మనం అందరం ఉన్నామండి. నేను కూడా ఒకప్పుడు ఉన్నా. అప్పుడు తెలిసింది నా కొడుకు ఎంత గొప్పోడు. అప్పుడు గురువు దగ్గరికి వెళ్తే, అమ్మ నీ కొడుకు నీకు గురువుగా పుట్టిండు. చూడండి, మనం పిల్లల్ని టేక్టీజ్గా తీసి పాడేయద్దు. వాళ్ళు ఏం చెప్తున్నారు వినాలి. ఒకరోజు నా కొడుకు ఏం చెప్పిండు, ఇలా రోజు అందరికీ చెప్తావా అమ్మ, రోజు ఇదే పనా నీకు అన్నాడు. మరి ఎవరో వచ్చి చెప్పకపోతే మన దగ్గరికి రాదు, నాకు రోగాలు పోకపోతుండే కదా నాన్న, నేను చనిపోతుంటేని కదా అంటే ఇది అందరికీ చెప్పాలా అని అడిగింది. అవును నాన్న, అందరము ఒకరము ఒక్కొక్కరికి పంచుకోవాలి, పంచుకుంటే పెంచబడుతుంది, అందరికీ అందుతుంది, అప్పుడే కదా ధ్యాన జగత్ అయ్యేది అన్న. మరి మీరంటే పెద్దగా ఉన్నారు అమ్మ, చెప్పడం వస్తుంది. మరి నేను చిన్న ఉన్నా కదమ్మా, అప్పుడు 7 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వచ్చి.
అంటే శాకాహారం గురించి తెలుసు కానీ ధ్యానం గురించి తెలియదు కదా పిల్లలకి. ఆ రోజు ఆ ప్రశ్న అడిగిండు. మరి మేమంటే చిన్న ఉన్నాం, మాకు చెప్పడం రాదు కదా, ఏం చేయాలి అని అడిగాను. నాలాగా పెద్దగా అయ్యేంత దాకా ధ్యానం చెయ్యు, నా ప్రశ్నకు సమాధానం అడ్డం దిడ్డంగా ఉంది, నువ్వు అప్పటిదాకా ధ్యానం చేయి, నాలాగా అయినాక చెప్పడం నేర్చుకో అన్న. వాడు వినలేడండి. ఏం చేసింది తెలుసా, పక్కకు ఓ 1/2 కిలోమీటర్లో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది. ఆంజనేయ స్వామి అంటే బాగా ఇష్టం మా బాబుకి. వెళ్ళిండు, గుడికి వెళ్ళిండు. గుడికి వెళ్ళి నేను రేపటి నుంచి మన ఇంట్లో ధ్యానం చేసేది 10 నిమిషాలే, కానీ రేపటి నుంచి మన ఇంట్లో ధ్యానం చెయ్య. మరి ఎక్కడ చేస్తావు? ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ధ్యానం చేస్తా. ఎందుకు అని అడిగిన. ఎందుకని అడిగితే ఆ చిన్ని మెదడు ఏం చెప్పిందంటే, ఎంత జ్ఞానం అంటే పిల్లలకి, నేను వెళ్ళి ఒక మూలకు కూకుంటా, తీర్థం తీసుకోను, ప్రదక్షిణ చెయ్య, గంట గొట్ట ఏం చెయ్య, అందరు చేసేది ఏది నేను చెయ్యమ్మా, అందరూ చెయ్యంది ధ్యానం ఒక మూలకు పోయి కూర్చుంటా. ఆంజనేయ స్వామి ఏది చేస్తాడో ఆయనకు ఎదురుగా కూర్చొని నేను అదే చేస్తా. 7 సంవత్సరాలండి పిల్లలకి. నేను అదే చేస్తా అని చెప్పి పోయి ప్రతిరోజు అన్నని దోలుకొని వేయండి, ఒక్కడు కాదు, వాళ్ళ అన్నని దోలుకొని రోజు 7 గంటల వరకు స్నానం చేసి 7:30 వరకు వచ్చేవాళ్ళు. ఆటో 8 గంటలకు వచ్చేది. 7:30 వరకు గుడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటే, మరి నువ్వు అక్కడ ధ్యానం చేస్తే ఎట్లా చెప్పినట్టు అవుతుంది అని అడిగిన. ఏమన్నాడంటే, అక్కడ ధ్యానం చేస్తే అందరూ చేసేది నేను చేస్తలేను, ప్రత్యేకంగా కనిపిస్తే నన్ను చూస్తారా లేదా అమ్మా అని అడిగిండు. ఒక చిన్న పిల్లాడు ఇలా చిన్న పిల్లలు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎంత ముద్దు కూర్చున్నాడని చూస్తామా లేమా అని నన్ను ప్రశ్నించిండు. ఎవరైనా నన్ను చూసి నా దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావురా అని అడిగితే చెప్తా, దీని పేరు ధ్యానము, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఇది చెప్తా. ఇది చెప్పిన తర్వాత ఇంకేమన్నా వాళ్ళు అడిగితే నీ దగ్గరికి పట్టుకొని వస్తా అమ్మా, నేను చెప్పడం అయిపోయినట్టే కదా, అది ధ్యాన ప్రచారం మేము స్టార్ట్ చేస్తాం అట్లా అని చెప్పి గుడిలో ప్రచారం చేయడానికి, గుడిలో ధ్యానం చేయడానికి వెళ్ళిండండి నా కొడుకు, అందరికీ చెప్పడానికి. చిన్నపిల్లలు ఎంత అద్భుతంగా ఉంటారని చెప్పడానికి నా కొడుకు స్టోరీ చెప్తున్నానండి. చిన్నపిల్లల్ని తీసి పాడేయద్దు, వాళ్ళు ఒక రత్నాలు, అందుకనే వాళ్ళ మాట అప్పుడప్పుడు విందాము. ఇప్పుడు ఈరోజు తన సొంత నిర్ణయాలు తను తీసుకోగలుగుతున్నారు, ఏ రోజు ఎక్కడ ఏ మాట రూపంలో ఫెయిల్ కాలే. కారణం ధ్యానం, కారణం సంస్కారం, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు కాబట్టి ఒక అద్భుతమైన వ్యక్తిగా ఉన్నాడు ఈరోజు. మరి నేను చెప్పడానికి నాకు అవసరం ఉన్నది ఇప్పుడు లేదు, చిన్నప్పుడు నేర్చుకున్నాడు. అందుకే చిన్నప్పుడు పిల్లలకి నేర్పిస్తే పెద్ద పెరిగినాక చెప్పాల్సిన అవసరం రాదు మనకి, ఆ బాధ ఉండదు, ప్రశాంతంగా బతకచ్చు మనం. అందుకే మొక్కకి నేర్పించాలి, మానైనాక వదిలిపెట్టాలి. అడేం చెడు చేయడప్పుడు సమాజానికి మంచి చేస్తాడు. అందుకనే మనం చక్కగా అలా పిల్లల్ని మనం తీసుకోవాలి. మరి ఇక్కడ మనం తెలుసుకున్నాం కదమ్మా, పూజ అనేది కొన్ని జన్మలు. అందుకే ఈ ధ్యానం అనేది ఎప్పుడు ఏ రోజు ఎవరి ద్వారా నీకు పరిచయం అవుతుందో గ్రహించండి. ఒక రోగం ద్వారా వస్తుందా, ఒక మానసిక అశాంతి వల్ల వస్తుందా, ఒక మామూలు స్నేహితుల ద్వారా వస్తుందా, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు నిన్ను చూడ్డానికి వచ్చి ఒకళ్ళు చెప్తుండ్లా. ధ్యానం అనేది ఎలా వస్తుందో వస్తుంది, కానీ ఏదో ఒక రూపంలో నీ ఇంటికి వస్తుందండి. కానీ దాన్ని గ్రహించండి. నాకు 1 సంవత్సరం నా ఎంబడబడ్డాడండి, ఎన్నో రోగాలు ఉండి నాకు. మా సారు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ వదినే మా ఇంటి దగ్గరనే ఉచితమైన సెంటర్, ఒక్కరోజు వచ్చి చూడు, ఒక్కరోజు వచ్చి చూడు, ఒక్కరోజు వచ్చి చూడని ఏడాది చెప్పిండండి. 1 సంవత్సరం చెప్పిండంటే ఆయనకి ఎంత ఓపిక ఉండాలి. ఇక అది ఎక్కువైపోయింది, రోగం ఎక్కువైపోయింది, ఇంకా దేవుడా ఏది దిక్కు లేదు, ఇదే దిక్కు అని చెప్పి పోయినా. మా సారుని దొరుకొని పోయినమ్మ. ఆ రోజు ధ్యానం 9 గంటలకి దొరికిందమ్మ. దేని వల్ల దొరికింది? అనారోగ్యం వల్ల దొరికింది నాకు. ఒక్కొక్కరికి యాక్సిడెంట్ ద్వారా దొరుకుతుంది, ఒక్కొక్కరికి మానసిక అశాంతి వల్ల దొరుకుతుంది, ఒక్కొక్కరికి పిల్లలు లేకపోవడం వల్ల దొరుకుతుంది, ఒకరికి పెళ్లి కాకపోవడం వల్ల దొరుకుతుంది, ఒకరికి జాబ్ లేకపోవడం వల్ల ధ్యానం దొరుకుతుంది. ఎవరికి ఎలాగనో దొరుకుతుంది. ఈరోజు మీ అందరికీ భగవద్గీత జ్ఞానం ద్వారా దొరికింది. ఇలా మనకి ధ్యానం పరిచయం అయినప్పుడు
మనం గట్టిగా పట్టుకోవాలి. అది నీ జీవితంలోకి రానే రాదు, వచ్చిందంటే పట్టుకోవాలి. ఎందుకంటే మీరు అర్హతని సంపాదించుకున్నారు ఇప్పుడు. ఎందుకంటే పూజలు అయిపోయినాయి, స్తోత్రాలు అయిపోయినాయి, జపాలు అయిపోయినాయి. ఇప్పుడు మీరు అర్హతని సంపాదించుకున్నాడు. ఏదన్నా కానీ 10వ తరగతి పాస్ కావాలంటే అర్హత సంపాదించుకోవాలా. దేవుడి దగ్గరికి పోయి, గుడి దగ్గరికి పోయి మొక్కుతా అంటే దేవుడు ఇస్తాడా? దేవుడు ఎందుకు ఇస్తాడు చెప్పండి? మొక్కితే ఇస్తాడు అంటే అన్నిటికీ మొక్కడమే ఉంటుంది, కష్టపడడం ఉండదు. మరి దేవుడు మొక్కితే ఇస్తాడా, కష్టపడితే ఇస్తాడా? కష్టపడితే ఇస్తాడు. మొక్కితే ఇస్తే దేవుడు కాదండి. ఎందుకంటే ఆయన మనల్ని బద్ధకస్తుల్ని చెయ్యడు. అందుకే కర్మ యోగం పెట్టిండు. కర్మ చెయ్యు, కర్మని తూచా తప్పకుండా ఆచరించు. నీ కాళ్ళు చేతులు ఉన్నంత వరకు బుద్ధితో ఆత్మస్థితిలో కర్మని చెయ్యు, పరమ పదమే నీదవునునని చెప్పింది భగవద్గీత. అందుకనే మనం ఏ కర్మ చేసినా బుద్ధితో ఆత్మస్థితిలో చేస్తే మన కర్మ ఎదుగుతుంది, మనల్ని పై స్థితిలో ఉంచుతుంది. ఇప్పుడు నేను చేసే కర్మ మీ అందరి హృదయాలలో నేను చోటు చేసుకోలేదా? మీ అందరి ప్రేమలో నేను భాగమైపోయాను. ఈమె వల్ల మాకు ఎన్ని విషయాలు తెలిసినాయని. అంటే నా కర్మ ఎలా ఉంది? ఓ బుద్ధితో ఆత్మతో ఆ స్థితిలో ఉండి చెప్పగలుగుతున్నామంటే కారణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దయ, పరమాత్మ ఇచ్చిన జ్ఞానం. అంటే ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, పూజ చేసేటప్పుడు చూస్తున్న భగవంతుడు నువ్వు తప్పు చేస్తే చూడడా? మరి తప్పు చేసేటప్పుడు ఎందుకు భయం పడతలేదు? నేను ఈ పూజ చేసినా, ఈ కోరిక అడిగినా దేవుడు ఇస్తాడు అన్న నమ్మకంతోనే కదా మనం అడుగుతున్నాం, పూజ చేస్తున్నాం. మరి పూజ చేస్తున్నప్పుడు చూస్తున్న దేవుడు తప్పు చేస్తున్నప్పుడు కూడా చూస్తాడు. చూసి దానికి తగ్గ ఫలితం ఇస్తాడు. ఆ తప్పుకు తగ్గ ఫలితం ఇస్తాడు. అందుకని పూజ చేసేటప్పుడు చూస్తాడు, తప్పు చేసేటప్పుడు చూస్తాడు, సత్కర్మలు చేసేటప్పుడు అన్నిటికీ చూస్తాడు. కానీ నువ్వేమనుకుంటావు? 4 గోడల మధ్యలో ఎవరు చూసిండ్రు అనుకుంటావు, ఎవరు చూడలేరు అనుకుంటాం. భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. మీరు గమనించండి, ఈరోజు మనకి గవర్నమెంట్ ఉంది. గవర్నమెంటు ప్రతి స్కూళ్ళల్లో, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో ఏం పెట్టింది? సీసీ కెమెరాలు పెట్టింది. ఇది మనకు రామాయణం నుంచి వాల్మీకి సీతాదేవికి ఇచ్చిన జ్ఞానాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఏంటిది? ఏం చెప్పిండు వాల్మీకి అంటే, ఇప్పుడు మనకు ప్రపంచంలో మన రాష్ట్రంని తీసుకుందాం. గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ ఏం చేసింది? ఆయన వచ్చి అక్కడ నుంచి ఇక్కడ రోజు రాడు కదా, చూడడు కదా. అందుకనే ఆఫీస్లో, స్కూళ్ళల్లో సీసీ కెమెరాలు పెట్టి అందరూ పని చేస్తున్నారా చెయ్యట్లేదా అని అక్కడ కూర్చొని ఇక్కడ అన్నీ చూస్తాడా లేదా? చెప్పండి. ఇట్లా చెప్పండి నోరుతో. చూస్తాడు. ఇదైతే ఫిక్సా? ఫిక్స్. అలాగే ఇంకొక ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం 5 ఏళ్లకు ఒకసారి మారుతుంది. మారనిది ఒక ప్రభుత్వం ఉంది, అదే భగవంతుని ప్రభుత్వం. ఉందా లేదా? ఒక ప్రభుత్వం కింద ఉంది, ఇంకొక ప్రభుత్వం ఒరిజినల్ ప్రభుత్వం. భగవంతుణ్ణి చిన్న చూపు చూస్తున్నాం మనం. ఏమంటే కొబ్బరికాయ కాశపడతారండి. 100 కొబ్బరికాయలు ఇస్తా ఫస్ట్ క్లాస్, 10 కొబ్బరికాయలు ఇస్తా నా కొడుకు పెళ్లి కానీ, 100 కొబ్బరికాయలు ఇస్తా, 1000 కొబ్బరికాయ, ఏది ఇచ్చినా భగవంతుడు నీ దారికి రాడు. నీ దారికి ఎలా వస్తానని చెప్పిండు? జ్ఞానం ఉంటే వస్తానని చెప్పిండు. అవిటికి ఆశపడేవాడు దేవుడు ఎలా అవుతాడండి? అవన్నీ అతనే ఇచ్చిండు. కొబ్బరికాయ నువ్వు ఇచ్చినవా? ఎవరిచ్చిండు? భగవంతుని శక్తి లేకపోతే కొబ్బరికాయ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఈ సృష్టిలో ప్రతిదీ భగవంతుడు ఇచ్చిందే. మరి మళ్ళీ నువ్వు తీసుకుపోయి భగవంతునికి ఇది ఇస్తా, అది ఇయ్యు అని లంచం ఇస్తున్నావు నువ్వు. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాల్మీకి, మనకు ఒక అద్భుతమైన ప్రభుత్వం ఉంది, అది ఎప్పటికీ మారని ప్రభుత్వం. అదే సత్యము, అదే ధర్మము. అంటే సత్యం అనేది ఎప్పటికీ మారదండి. సత్యం అంటే ఏంటిది? ఎన్నటికీ నాశనం కానిది ఒకటే ఉందండి సృష్టిలో. మన శరీరం పోతుందా లేదా? మన దగ్గర ఉన్న ప్రతి వస్తువు నాశనం అవుతుంది. అలాగే ఒక బిల్డింగు పోతుంది, అన్నీ పోతాయి. కానీ ఉండేది ఒక్కటే, ఆత్మ.
ఆత్మ ఉంటుంది, ఈ ఆత్మే ఆ పరమాత్మ కాబట్టి. మరి ఆ ఒక్క దాని గురించి ఏం చెప్తుండంటే, ఎప్పటికీ ఉండే ఆ పరమాత్ముడు సీసీ కెమెరాలు పెట్టిండట. ఎవరిని సీసీ కెమెరాలు పెట్టింది? 18 మంది దేవుళ్ళని. చూడండి, ఈ గవర్నమెంట్ సీసీ కెమెరాలని ప్రభుత్వం ఆఫీసర్లు చక్కగా పనిచేస్తుందా లేదా అని పెట్టింది. మరి ఇక్కడ ఎందుకు సీసీ కెమెరాలు ఉన్నాయి? భూలోకంలో 18 మంది దేవుళ్ళు మహాసాక్షులుగా భూమి మీద ప్రతి క్షణము ఈ మానవుడు ఏం చేస్తుండు, ఈ మానవుడు ఏం చేస్తుండు, ఆ మానవుడు ఏం చేస్తుండు, ప్రతి ఒక్కరూ ఏ కర్మ చేస్తున్నారు అని ప్రతి క్షణము గమనిస్తూ మన కర్మల్ని తీసుకెళ్లే మహాసాక్షులు 18 మంది ఉన్నారంట అండి. వాళ్ళే సీసీ కెమెరాలు. 18 మంది ఎవరు మరి వాళ్ళు? ప్రత్యక్ష దైవం ఎవరండి? రోజు పొద్దున మొక్కుతాం కదా, సూర్య భగవానుడు. నీ అంతరాత్మని గమనించండి. ఏదన్నా మీరు అబద్ధం ఆడినప్పుడు మీ అంతరాత్మ మీకు హెచ్చరిస్తుందా ఇయ్యదా? కదా మేడం? ఏమని చెప్తుంది? అబద్ధం ఆడుతున్నావు అద్దు అంటారు. మనసు ఏం చెప్తుంది? ఏం కాదు, అలా ఆడలేదా? ఏం కాదు, వాడు ఆడలేదా? వాళ్ళు ఆడిండు, మనం ఆడితే ఏమవుతుంది? ఆడాడు. అది అర్థం చెప్తే ఇది ఆడమని చెప్తుంది. మరి వీక్నెస్ ఎవరికి ఉంది? ఆత్మకు ఉంది. ఎందుకంటే నువ్వు ఆత్మ గురించి ఆలోచించలేదు, మనసుకి ప్రభావం ఎక్కువ ఇచ్చినావు. మనసు ఏం చెప్తే అదే వింటున్నావు కాబట్టి దాని మాట విన్నావు. అందుకని నీ అంతరాత్మ ఒక సీసీ కెమెరా నీలో ఉండి ప్రతి క్షణము నిన్ను గమనిస్తుందా లేదా? మీరు ఏ తప్పు చేయకపోతే మేడం ఎవ్వరికి వినాల్సిన అవసరం లేదు. అంతరాత్మకి మాత్రమే భయపడాలి, అంతరాత్మకి మాత్రమే సమాధానం చెప్పేది మనకు ఉందండి. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంతరాత్మ అంటే పరమాత్మ. నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను అంటారండి అబద్ధాలు ఆడనోళ్ళు, తప్పులు చేయని వాళ్ళందరూ. అంటారా లేదా మేడం? నమ్మకపోతే ఏం చేస్తారు? నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేను అంటారు. అంతరాత్మ ఎక్కడుంది? ఇక్కడ చేసేసినా కదా మరి నేను. ఇక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఏముంది? హృదయం ఉంది. హృదయం అంటే శరీరానికి ఉండే గుండె కాదండి, ఆత్మకు ఒకటి ఉంటుంది. శరీరానికి ఇక్కడ ఉంటే ఆత్మకి ఇక్కడ ఒకటి ఉంటుందండి, కన్నుతో సహా హృదయం ఉంటుంది. అందుకని ఎంతెంత జ్ఞానం పంచుతామో అంతంత జ్ఞానం దొరుకుతుంది అని చెప్పి వాల్మీకి 18 మంది మహాసాక్షులు. మరి ఎందుకు సీతకి చెప్తున్నాడు? సీత ఒక ప్రశ్న అడిగింది, ఏడుస్తున్నది. రామాయణంలో సీత ఏమని ఏడుస్తుందంటే, ఈ సాకలైన ఎందుకు నన్ను నిందించిండు? శ్రీరాముడు నిందించలేడు. శ్రీరాముడు ధర్మకర్త, ధర్మం కోసం నన్ను పక్కకైనా పెట్టగలుగుతాడు, కానీ ఆయన తప్పేమీ లేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు తల్లంటే, సాకాలైన ఎందుకు నన్ను నిందించాడు? నేనే తప్పు చేశాను. అగ్ని ప్రవేశం చేసినా కదా, అగ్ని ప్రవేశం చేసింది అసలు సీత గానే కాదు. ఈ కలియుగ అమ్మవారు పద్మావతి అగ్ని ప్రవేశం చేసింది. ఆ పద్మావతి ఆ రామాయణంలో ఎవరు అంటే వేదవతి. ఆమె సీత రూపంలో వెళ్ళి ఆ రావణాసురుని దగ్గర ఉన్నది సీత కాదు, నిజమైన సీత కాదు. ఈమె పోయి కూర్చున్నది అక్కడ, ఈమె రూపాన్ని దాల్చి. ఎందుకంటే ఆమె నారాయణుని కోసం తపస్సు చేస్తుంటే ఆ రావణాసురుడు వచ్చి ఆమెని అంటే భంగం చేస్తాడు. ధ్యాన భంగం చేస్తే అప్పుడు ఆమె శాపనిస్తుంది. వేదవతి శాపం ఇచ్చి, నువ్వు ఏ స్త్రీనైతే తాకుతావో ఆ రోజే నీ జన్మ ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి ఈమెనే సీత ఆకారం ఎత్తి ఆ చెట్టు కింద కూర్చుంది కూడా ఈమెనే. అగ్ని ప్రవేశం చేసింది కూడా ఈమెనే. ఈమె అగ్ని ప్రవేశం చేసి ఎప్పుడైతే బయటకు వస్తుందో సీత వేరే చోటు నుంచి వస్తుంది. అప్పుడు సీతకి సీత చెప్తుంది, నువ్వు ఏ భగవంతుని కోసమైతే తపస్సు చేశావో ఆ భగవంతుణ్ణి నేను ఇంకో జన్మలో నీకు భర్తగా ఇస్తాను
కానీ ఈ జన్మలో మాత్రం నేను మాత్రమే భార్యని, ఒకే సీత, ఒకే భార్య, ఒకే మాట, ఒకే బాణం అని చెప్పాను కదా. అందుకనే నీకు కలియుగంలో నీకు భార్యగా ఉండే అవకాశం ఇస్తానని చెప్పి అప్పటి వరకు తపస్సు చెయ్యు అని చెప్పి పద్మావతిగా వేదవతి వచ్చి వెంకటేశ్వరుని పెళ్లి చేసుకుంది. అద్భుతాలండి. మనకే కష్టాలు లేవండి. పితుకు పితుకు కష్టాలకి బోలెడంత ఏడుస్తున్నాం. మన ఇంట్లో అవి కష్టాలా అండి? జ్ఞానం ఉంటే ఏ కష్టం కాదండి. వాళ్ళు పడ్డ కష్టాలు మనం ఏం పడలేమండి. అప్పుడు అడిగిండు వాల్మీకి, నేను అగ్ని ప్రవేశం చేసి వచ్చిన కదా, ఇంకెందుకు నన్ను నిందించిందంటే, ఎక్కడనో చేసినావు వీళ్ళకి తెలియదు అని. అప్పుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఏదో ఒక కర్మ చేసినావు తల్లి, ఎవరినో ఆ కర్మ వల్ల నీ మాట వల్ల బంధించినో బాధ పెట్టినో వారి హృదయానికి బాధ కలిగింది. అందుకే ఆ కర్మ నీ జీవితంలోకి శాఖలోని రూపంలో వచ్చింది. ఈ మహాసాక్షులు ప్రతి ఒక్కరూ చేసిన కర్మని దేవతలని కూడా ఇడిసబెట్టరు. మనుషులే కాదు దేవతలకి కూడా కర్మ అంటుతుంది. బ్రహ్మ జ్ఞానం లేని ప్రతి ఒక్కరికి కర్మ అంటుతుంది. బ్రహ్మ జ్ఞానిగా మారిన రోజు ఏ కర్మ మనకంటదు. ఆ స్థితికి మనం రావాలి. బ్రహ్మ జ్ఞానం అంటే భగవంతుడు నేను ఒక్కటే అని ప్రహ్లాద ఎలా చెప్పాడో, ఎలా ఆచరించి చూపించాడో ఆ బుల్లి యోగి, అలా మన స్థితి వస్తే అప్పుడు మనకి ఏ కర్మ అంటదు. ప్రహ్లాదుడు ఎంత గొప్పోడో చెప్పండి. అలాంటి స్థితి మనకు రావాలంటే ఎన్ని జన్మలు మనం ధ్యానం చేయాలి? అప్పుడు సీత ధ్యానంలో కూర్చున్నది. సీతని ధ్యానంలో కూర్చోబెట్టి సూక్ష్మ శరీరంతో బయటకు పంపిస్తాడు. ఈయన శక్తులతో బయటకు పంపిస్తాడు. అప్పుడు నువ్వు అరణ్యంలో ఉన్నప్పుడు ఎవరిని బాధ పెట్టావో వెళ్ళు తల్లి అన్నాడు. ఎవరిని బాధ పెట్టింది? ఎవరిని బాధ పెట్టింది తెలుసా? లక్ష్మణుణ్ణి. ఏమంటారు? లక్ష్మణ అన్న సీత సీత లక్ష్మణ లక్ష్మణ అని అరుస్తున్నాడు, అన్నకు ఆపదొచ్చింది వెళ్ళు అని. నీకు రాముని గురించి తెలుస్తలేదు తల్లి. శ్రీరాముడు దైవము, ఆయనకు ఆపద అంటూ రాదు తల్లి. నువ్వు భయపడకు, నిన్ను వదిలిపెట్టి నేను పోను. అన్న ఇచ్చిన ఆజ్ఞ నేను తూచా తప్పకుండా ఆచరిస్తాను, నేను వెళ్ళను అంటాను. వెళ్ళననేసరికి కోపం వస్తుంది. నువ్వు వెళ్ళాల్సిందే నేను వెళ్ళను, నువ్వు వెళ్ళాల్సిందే నేను వెళ్ళను. అన్న ఆజ్ఞని మీరడు. అన్నకేం కాదు, నాకు తెలుసు తల్లి, నీకు ప్రమాదం జరగబోతుంది కాబట్టే ఆడ రాక్షసుడు పిలుస్తున్నాడు. చెప్పినా వినదు. సరే అని చెప్పి ఒక మాట అంటుంది. ఓహో అన్న చచ్చిపోతే నువ్వు నన్ను అనుభవించాలనుకుంటున్నావా అన్నది. అసలు లక్ష్మణుడు ఏ రోజన్నా సీత ముఖం చూసినట్టు కనబడతాడా? కాళ్ళని మాత్రమే చూస్తాడు. ఒక్కరోజు కూడా ఆమె ముఖాన్ని చూడడు. ఎప్పుడు పాదాలు చూసి మాట్లాడతాడు. ఎందుకంటే సుమిత్ర చెప్పింది. సుమిత్ర ఆయన తల్లి. సీత అంటే ఎవరు? సుమిత్ర. రాముడు అంటే ఎవరు? దశరథుడు. అలా భావించి వారికి సేవ చేయడానికి వెళ్ళు అని పంపించిందే తల్లి. అలాంటి తల్లి సుమిత్రాదేవి. అందుకనే ఈరోజు వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం మనం. అంటే అలా భావించిన నేను నిన్ను అమ్మగా భావించిన తల్లి అని ఇట్లా బాధతో ఏడుస్తాడు గుండెని పట్టుకొని. అప్పుడు ఒక గీత గీసి ఈ గీత దాటకని చెప్పి పోతాడు. అప్పుడు సీత ధ్యానంలో చూసుకుంటుంది. ఒకరోజు ఒకరి హృదయాన్ని ముక్కలు చేసిన నేను. అందుకని ఈరోజు లక్ష్మణుని చేసిన కర్మ తిరిగి నా జీవితంలోకి శాఖలోని రూపంలో. మరి ఇదంతా కర్మని ఎవరు మోస్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు, ఎవరు తీసుకొస్తున్నారంటే 18 మంది మహాసాక్షులు. ఆ 18 మంది మహాసాక్షులు ఎవరు అంటే 5 పంచభూతాలు. 5 పంచభూతాలు భూమి కనిపిస్తుంది, ఆకాశం కనిపిస్తుంది, గాలి కనిపిస్తుంది, నీరు కనిపిస్తుంది, అగ్ని కనిపిస్తుంది. ఇవన్నీ దేవతలే కదా, కనిపిస్తున్నాయా లేదా? 5. సూర్యుడు లెక్క పెట్టండి, చంద్రుడు, అంతరాత్మ 8, ధర్మం యమధర్మరాజు. ఎప్పుడు నేను గమనిస్తూనే ఉంటాడు నీకు సావు ఎప్పుడు వస్తుందని.
ధర్మం తప్పడు యమధర్మరాజు, అందుకే ధర్మరాజు అంటారు. ఆయన పని అదే పాపం, ఎవరికి ప్రాణం పోతే వాళ్ళని పట్టుకపోయే డ్యూటీ అది. ఆయన తప్పేముంది? ఎన్నైనాయి? ఉదయము సాయంత్రము, పగలు రాత్రి, 9, 11, 13, 4 చతుర్వేదాలు అంటే మన వేదాలు ఎన్నైనాయి? 17. అంతరాత్మ వచ్చిందా? 18. అప్పుడు చెప్పిందా? ధర్మము సత్యము. ధర్మం అంటే యమధర్మరాజు వచ్చింది, ఇంకొకటి చివరిది సత్యం. ఇలా 18 మంది మనకు కనిపిస్తున్నారా లేదా? అంతరాత్మ నీతో మాట్లాడుతుందా లేదా? పంచభూతాలు కనిపిస్తున్నాయి, 4 వేదాలు మన దగ్గర ఉన్నాయి. సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కనిపిస్తాడు. ఉదయం వస్తుంది, సాయంత్రం అవుతుందా లేదా? రాత్రి అవుతుందా లేదా? పగలు అవుతుందా లేదా? ఇవన్నీ మీ కంటికి కనిపిస్తున్నాయా లేదా? ఇవన్నీ శక్తులే. ఇవన్నీ 18 మంది దేవుళ్ళు కలిసి నువ్వు చేసే, మానవుడు చేసే కర్మని మోసుకెళ్తారు. ఫస్ట్ మోసుకెళ్ళి అది పండిన తర్వాత నీ జీవితంలోకి విసిరి పాడేస్తారు. ఎంత ఇస్తారు తెలుసా? నువ్వు ఇంత చేస్తే వాళ్ళు ఇంత ఇస్తారు, పాపం ఇంత చేస్తే ఇంత పాపం, పుణ్యం ఇంత చేస్తే ఇంత పుణ్యం ఇస్తారు. అంటే సృష్టిలో నువ్వేది చేస్తావో అది నీకు 3 వడ్డీతో సహా, చక్రవడ్డీతో సహా తిరిగి వస్తుంది. అందుకనే తూచా తప్పకుండా ఏ మాట మాట్లాడుతున్నాం, ఏ కర్మ చేస్తున్నామో ఎరుకతో, ధ్యాసతో, ఏకాగ్రతతో చెయ్యాల్సిందే. అలా చెయ్యాలంటే మనం స్పృహని కోల్పోకుండా ఉండాలి. అలా ఉండాలంటే ధ్యానం ఒకటే శరణ్యం, జ్ఞానం ఒకటే తప్పదు. ఇప్పుడు మీకేమన్నా డౌట్స్